ఈ గ్రాఫ్ని అబ్జర్వ్ చేస్తే మార్కెట్ డౌన్ సైడ్ ఒక స్ట్రాంగ్ బేస్ని క్రియేట్ చేసింది అండ్ అప్ సైడ్ ఒక రెసిస్టెన్స్ని కూడా రెస్పెక్ట్ చేస్తుంది. చాలామంది ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎలా ఆలోచిస్తారంటే మార్కెట్ ఎటు బ్రేక్ అయితే ట్రెండ్ అటు సైడ్ ఉంటుందని, ఇంకొంతమంది మార్కెట్ ఎటు సైడ్ బ్రేక్ అయినా దానికి ఆపోజిట్లో మార్కెట్ మూవ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ క్యాండిల్ ఫార్మేషన్ అబ్జర్వ్ చేస్తే బెటర్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. అది ఎలా అంటే ఈ చార్ట్లో నెక్స్ట్ క్యాండిల్ డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసి బేరిస్గా క్లోజ్ అయింది. ఒక ఇంపార్టెంట్ లెవెల్ని ఇంత బిగ్ మొమెంటంతో బ్రేక్ చేసిందంటే అది మ్యాక్సిమం ట్రాప్ చేయడానికి మార్కెట్ అలా మూవ్ అవుతుంది. ఎప్పుడైనా మార్కెట్ ఒక ఇంపార్టెంట్ లెవెల్ని బిగ్ మొమెంటంతో బ్రేక్ చేసిందంటే రీటెస్ట్ కోసం వెయిట్ చేయాలి. ఈ క్యాండిల్ అబ్జర్వ్ చేస్తే ఓపెన్ అయిన తర్వాత డౌన్కి వచ్చి మళ్ళీ అప్ సైడ్ మూవ్ అయ్యి ఓపెనింగ్ దగ్గరే క్లోజ్ అయింది. అంటే ఈ క్యాండిల్లో సెల్లర్స్ వీక్ అయ్యారు అండ్ నెక్స్ట్ క్యాండిల్ చూసుకుంటే బయ్యర్స్ ప్యూర్ డామినేట్ చేశారు. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ ఉన్న ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది. బట్ ఎప్పుడైనా ఇలా ట్రెండ్ లైన్ బ్రేక్ చేసేటప్పుడు ఈ ట్రెండ్ లైన్ టచ్ అయ్యి ఉన్న క్యాండిల్ హైని కూడా బ్రేక్ చేసి క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేసి క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది. ఈ క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేస్తే నేను ట్రేడ్ ప్లాన్ చేయాలి. స్టాప్ లాస్ ఈ రీటెస్ట్లో పెట్టుకోవాలి అండ్ టార్గెట్ వచ్చేసి 1:1, 1:2 పెట్టుకోవచ్చు, లేదా ఈ లెంత్ని టార్గెట్గా పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా ఒక ఇంపార్టెంట్ లెవెల్ని మార్కెట్ బ్రేక్ చేసేటప్పుడు క్యాండిల్ ఫార్మేషన్ అండ్ క్యాండిల్ స్ట్రెంత్ని కూడా అబ్జర్వ్ చేయాలి.